అర్హులందరికీ రేషన్ కార్డులు, అదేవిధంగా అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్లకు 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు, మరి మిగతా పథకాల్లో కూడా ముందుకెళ్లడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దాంతో పాటు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా కేబినెట్ మినిస్టర్స్ తో కూర్చొని మరి హైడ్రా విషయంలో కూడా పూర్తి స్థాయిలో వారికి పవర్ ఇవ్వడం చాలా సంతోషం. ఇప్పటి వరకు కబ్జాలైనటువంటి ఈ యొక్క చెరువులు, కుంటలు, కాలువలు అన్నింటినీ వారిని రక్షించుకుంటే భవిష్యత్తులో హైదరాబాద్కు ఎటువంటి ఆపద ఉండదని చెప్పేసి చరిత్రలో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చిరస్థాయిగా మిగిలిపోతాడు చేసిన అభివృద్ధి పనులకు అని చెప్పేసి తెలియజేసుకున్నాము. అదేవిధంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో కూడా మా ఎమ్మెల్యే కాబోయే మంత్రివర్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా దాదాపు తను 9 నెలల మాసాల్లో 4 మండలాలలో 4 మున్సిపాలిటీలో దాదాపు 500 కోట్ల రూపాయలని అభివృద్ధి పనులు శాంక్షన్లు తీసుకొచ్చిండ్రు. అదేవిధంగా 200 కోట్లతోని అభివృద్ధి పనులు శంకుస్థాపనలు 4 మున్సిపాలిటీలో చేసిండ్రు. ఎందుకంటే ఇందువరలో రాక్షస పాలన 10 సంవత్సరాలు క్రూర పాలనలో ఇక్కడ ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి భూములన్నింటినీ దాదాపు 1000 ఎకరాలు అమ్మి దాదాపు 10,000-20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దోచుకెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో మరి అవినీతి చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ₹1 కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థలకు కానీ, మున్సిపాలిటీలకు కానీ, మండలాలకు కానీ రూపాయి ఇవ్వకపోవడం చాలా శోచనీయం. తొర్రూరులో కానీ, మున్గనూరులో కానీ, మన్నెగూడలో కానీ మరి అదేవిధంగా యాచారంలో 1000 ఎకరాలు దోచుకొని అమ్ముకొని లేఅవుట్లు చేసి అమ్ముకున్న హెచ్ఎండిఏతో అమ్ముకొని వ్యాపారం చేయించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు అదే హెచ్ఎండిఏ ద్వారా మన ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు అడగగానే ముఖ్యమంత్రి గారు దాదాపు 100 కోట్లు శాంక్షన్ చేయడం, అదేవిధంగా హెచ్ఎండిఏ మళ్ళీ ఒక 50 కోట్లతోని వివిధ రహదారులు నిర్మించడానికి ఒప్పుకోవడం, ఎమ్మెల్యే ప్రతిపాదన పెట్టగానే ఒప్పుకోవడం చాలా సంతోషం. మరి రాబోయే రోజుల్లో ప్రణాళికాబద్ధంగా 5 సంవత్సరాల్లో ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీని కూడా మల్రెడ్డి రంగారెడ్డి గారు ఊహించని రీతిలో మరి పట్టణానికి, హైదరాబాద్ పట్టణానికి దగ్గరగా ఉంది కాబట్టి హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేయడానికి తాను ఎర్లవేళ 24 గంటల్లో దాదాపు 18 గంటలు ప్రజలతో మమేకమై పరిపాలన చేస్తున్నారు. కాబట్టి వారికి కూడా ఇంకా దేవుడు మంచి అవకాశాన్ని ఇవ్వాలని, అదేవిధంగా మొన్న పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ గౌడ్ను మరి పరిపాలనా సౌలభ్యం కొరకు మరి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే, వేణుగోపాల్ గారు అందరి సముచిత ఆలోచన ఇక్కడ ఉండి, అదేవిధంగా మంత్రివర్గంలో ఉన్నటువంటి మెజార్టీ అందరి అభిప్రాయం ఏకాభిప్రాయంతో మహేష్ కుమార్ గౌడ్ ను ఒక బీసీని మరి టీపీసీసీ అధ్యక్షుడిగా వేయడం చాలా సంతోషం. వారు కూడా క్లియర్ గా చెప్పారు, పార్టీని అదేవిధంగా ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే 5 ఏళ్ల తర్వాత కూడా ఇంకా మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి తన వంతు కృషి చాలా చేస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విధంగా ముందుకెళ్తే భవిష్యత్తులో మరి కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రజలు చాలా ముందుకు తీసుకెళ్తారు. అదేవిధంగా మరి ఉద్యోగ విషయాల్లో కూడా మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ లో జరిగేటువంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని కూడా ఆచారంలో మరి యూనివర్సిటీకి 55 ఎకరాలు కేటాయించడం, దానికి ఒక ప్రణాళిక, ఒక చట్టబద్ధత తీసుకురావడం, మరి అందరూ ప్రభుత్వ ఉద్యోగాలతో కాకుండా మిగతా ఉద్యోగాల్లో కూడా మరి ఉన్నటువంటి యువత ప్రావీణ్యత సాధించడానికి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఇక్కడ నిర్మించడానికి మరి ప్రణాళికలు సిద్ధం చేయడం, వచ్చే అకాడమిక్ ఇయర్ లోనే గచ్చిబౌలిలో మరి తరగతులు ప్రారంభిస్తారని చాలా సంతోషం. యువత కూడా చాలా సంతోషంగా ఉంది. మిగతా అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆలోచన చేసి రేవంత్ రెడ్డి గారు దాదాపు ప్రతిరోజు 24 గంటల్లో 18 గంటలు మరి పనిచేసి మరి పెట్టుబడులు తీసుకురావడానికి విదేశాల్లో తిరుగుతూ మరి ఇంకా మనకు రావాల్సిన నిధులు రావడానికి మరి ఢిల్లీలో ప్రతిరోజు ప్రభుత్వం, అక్కడ బీజేపీ ఉన్న ప్రభుత్వం మన ద్వారా వెళ్తున్నటువంటి పనులను, జీఎస్టీ ద్వారా వెళ్ళిన పనులను వారు మనకు సక్రమంగా ఇవ్వడానికి వారితో సన్నిహితంగా ఉండడం, మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ రహదారుల విషయంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు తేవడం, ఎక్కడ మన గౌరెల్లి నుంచి మన భద్రాచలం వరకు ఒక 1000 కోట్లతోని ఒక 200 ఫీట్ల రహదారి నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేయడం ఎంపీగా ఉన్నప్పుడే ప్రారంభించారు. ఈ మధ్యకాలంలో భూసేకరణ కూడా జరుగుతుంది, దాన్ని కూడా నిర్మించడానికి మరి ప్రతిపాదన. అదేవిధంగా హైదరాబాద్ టు విజయవాడ
మరి 8 లైన్ రోడ్ను మనం చూస్తూనే ఉన్నాం, నిర్మాణం జరుగుతూనే ఉంది. అక్కడ ఉప్పల్లో జరుగుతున్నటువంటి నడుస్తున్నటువంటి రహదారి పనులను కూడా ఆ కాంట్రాక్టర్ క్యాన్సిల్ చేయించి కొత్త కాంట్రాక్టర్ పిలిపించి వెంటనే వరంగల్ రోడ్డును కూడా రహదారులు విస్తరణ చేయడానికి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అన్ని విధాలుగా మంత్రివర్గం అదేవిధంగా పట్టి విక్రమార్క గారు కూడా రూపాయి పోగేసి మరి 20 లక్షల కోట్ల రూపాయలు అప్పున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పగించినటువంటి పరిపాలన కూడా మరి ఇన్ని వేల కోట్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రుణమాఫీ ఏ విధంగా చేస్తారో అని చెప్పి చూస్తున్నటువంటి భాగంగా వీరందరూ సమిష్టిగా కలిసి పరిపాలన చేయడంతో మరి మన తెలంగాణ ప్రజలకు చాలా ఆశాజనకంగా భవిష్యత్తులో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే